హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి 20 డేస్ యాత్ర వేసేసి మేము వచ్చామండి. చూడండి లగేజ్ చూడండి మాది మొత్తం ఇవ్వండి. పోయేటప్పుడు 2 బ్యాగ్స్ అయితే వచ్చేటప్పుడు 5 బ్యాగ్స్ అండి టోటల్. చూసారా లగేజ్ మొత్తం చూడండి ఇవ్వండి. మళ్ళీ అక్కడ నుండి తీసుకొచ్చిన సామాన్లు కూడా శారీసు, బనారస్ శారీసు, ఆ శారీసు, ఇంకా బొమ్మలు, ప్రసాదము ఇవన్నీ చాలా తీసుకొచ్చామండి. ఇవన్నీ చూపిస్తారండి మీకు. చూడండి ఇవ్వండి ప్రసాదములు, కాశీలోని, అయోధ్యలోని అన్ని దగ్గరవి ఒక్కొక్క దగ్గర అన్ని ప్రసాదాలు తీసుకొచ్చానండి నేను ప్రతి ఒక్క దగ్గర. చూడండి అమ్మవారివి, ఇంకా దేవుడివి. సో ఇవన్నీ దొరుకుతాయంటే నేపాల్లో దండలు తీసుకొచ్చామండి. ఇవ్వండి చూడండి. ఇంకా మేము పూరి జగన్నాథ్ వెళితే అక్కడ ఇది తీసుకొచ్చాము. ఇంకా ఇది పశుపతినాథ్ టెంపుల్లో ఇచ్చారండి. చూడండి ఇవ్వండి. ఇవ్వండి ఇది మన కాశీ ప్రసాదం అండి. చూడండి ఇది అయోధ్యదండి. ఇంకా చాలా ఉన్నాయి చూపించాలంటే, చాలా ప్రసాదాలు ఉన్నాయండి మీకు చూపించాలంటే. అన్ని దేవుడి ప్రసాదాలే. అమ్మవారిది చున్నీరి అండి. ఇవ్వండి ప్రసాదం చున్నీరి. మేము మొత్తం 18 టెంపుల్స్కి వెళ్ళినాం కదండి. 18 టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి నా దగ్గర. చూడండి ఇవ్వండి స్టిక్కర్స్ అన్నీ. ఇవ్వండి ఒక్కొక్క స్టిక్కర్ ఉంది చూడండి. రాముల వారు, మన రాముల వారు, ఇదేమో వారణాసి. ఇంకా చాలా ఉన్నాయండి, కానీ అన్ని లోపల ఉన్నాయి. కానీ నేను అన్నీ అయితే తీయలేను. తీసిన మట్టుకైతే మీకు చూపించానండి. చూడండి శ్రీరాములు వారు. ఇంకా నేను చూడండి ఇంకా సర్ప్రైజ్ ఒక చిన్న కృష్ణుని తీసుకొచ్చానండి. చూడండి చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడో చూడండి. చిన్న కృష్ణుడు మధురాలో తీసుకొచ్చామండి. చిన్ని కృష్ణుడిని తీసుకొచ్చినాము. చిన్ని కృష్ణుడికి డ్రెస్ కూడా తీసుకొచ్చినాము. ఇవ్వండి చూడండి. ఇంకా చూడండి అక్కడ ఏనుగులు కూడా, ఇట్లాంటి బొమ్మలు చాలా బాగున్నాయండి. చూడండి ఇవి కూడా తీసుకొచ్చానండి. ఎందుకంటే బొమ్మలు కొనుక్కు పెట్టినప్పుడు బాగుంటాయండి. తీసుకొచ్చామండి ఇవన్నీ. ఇవ్వండి ఇవ్వండి చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడో చూడండి. ఇంకా చాలా ఉన్నాయండి బొమ్మలు అయితే. ఇవ్వండి మన వినాయకుడు అండి. చూడండి ఇవ్వండి శివుడు, మన శివుడు. ఇగో మన రాధాకృష్ణ. ఇట్లా నేను చాలా రకాల బొమ్మలు తెచ్చినానండి. ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఇవ్వండి శ్రీరాముల వారు. ఇంకా చూడండి నాకు ఇష్టం అని చెప్పి నేను దుర్గమ్మ తల్లిని కూడా తీసుకొచ్చుకున్నానండి. ఎందుకంటే నాకు దుర్గమ్మ తల్లి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ప్రతి నవరాత్రులు కంపల్సరీ చేస్తానండి. ఇవ్వండి మన దుర్గామాతని కూడా తీసుకొచ్చుకున్నానండి. చూసారండి ఎంత బాగుందో దుర్గామాత. చూసారా? ఇక అవన్నీ చూసిన బొమ్మలే ఉన్నాయి. ఇంకా మీకోసం ఏం తీసుకొచ్చానంటే, దేవుడికి కంపల్సరీ అక్కడ వెళ్తే బొట్టు తీసుకురావాలండి. అందుకే బొట్టు కూడా తీసుకొచ్చేస్తానేనండి ప్యాకింగ్. ఇంకా చాలా ఉన్నాయండి. పిల్లలకి బట్టలు కూడా తీసుకొచ్చాము, డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చాము. చూడండి ఇవ్వండి అక్కడ రాధాకృష్ణవి డ్రెస్సులు అంటే అవి కూడా తీసుకొచ్చాము. ఇంకా శారీస్ కూడా తీసుకొచ్చామండి. బనారస్ శారీస్ కూడా తీసుకొచ్చాను. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. అసలు అక్కడ ఎంత బాగున్నాయంటే మనం తీసుకోవచ్చు. ఒకవేళ మ్యారేజ్ ఇట్లా ఏమన్నా అవుతే కూడా మనం తెచ్చుకోవచ్చండి. అంత బాగున్నాయండి శారీస్. కానీ మేమైతే అంత తెచ్చుకోనికే నాకు టైం లేదండి. కాకపోతే ఏదో వెళ్ళినప్పుడు తేవాలన్నట్టుగా ఒక కొన్ని అయితే తీసుకొచ్చానండి నేను. మరీ ఎక్కువ అయితే ఏం తీసుకురాలేను, నార్మలే తీసుకొచ్చాను. ఇవ్వండి చూడండి. ఇది మా మమ్మీ కోసం తీసుకున్నారండి. మా పాప వాళ్ళ అత్తమ్మ వారు ఇప్పించారు మా మమ్మీకి. ఇది నేను తీసుకున్నానండి. చూడండి ఇది కూడా నార్మలే, డైలీ యూస్ కోసం అని తీసుకున్నాము. ఇది మామూలు పట్టు బనారస్ టైప్లోనేనండి. బనారస్ శారీ అండి ఇది. చూసారా బనారస్ శారీ. ఇంకా ఇది కూడా నార్మలేనండి, నార్మల్ శారీ. చూడండి ఇంకా ఉన్నాయండి. ఇవి అన్నీ నార్మల్ శారీస్. ఇది కూడా మామూలు కాటన్ అండి, మామూలు. ఇంకా నేను స్పెషల్ మా పాప కోసమని ఒక శారీ తీసుకున్నానండి. చూడండి ఇది మా పాప కోసమని తీసుకున్నాను. ఇది కూడా పట్టు టైప్లోనే, మామూలు నార్మల్ అండి. ఎందుకంటే ఆమె చాలా
ఎక్కువ వెయిట్ శారీస్ కట్టదు, అందుకోసమే ఆమె తక్కువ తీసుకున్నానండి నేను. ఇది స్పెషల్గా తీసుకున్న శారీ అండి, మా మమ్మీ కోసం తీసుకున్నాను. ఇది కూడా బనారస్లో తీసుకున్నాను. ఇది పట్టు టైప్లో ఉంటుందండి, చాలా బాగుంది శారీ అయితే, చాలా నచ్చింది నాకు, తీసుకున్నాను. కట్టుకుంటే కూడా బాగుంటుంది, వెయిట్ అంతా బాగుందండి. మనకి బార్డర్ కూడా ఎంత బాగా వచ్చింది, శారీ మొత్తం చాలా బాగా వచ్చింది. కానీ మా జర్నీ మాత్రం చాలా ఎంజాయ్మెంట్గా ఉందండి. అందరూ నేను ఆఫీస్కి వెళ్తే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే అబ్బా మస్తు ఎంజాయ్ చేసినాం అని ప్రతి ఒక్కరు కామెంట్ చేశారండి నాకు. ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసావు, మంచిగా వెళ్ళేసి వచ్చినావు 20 days యాత్రలు అన్నారండి. కానీ నేను మాత్రం చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్లో అసలు బయటికి వెళ్ళలేను. వెళ్ళిన ఫస్ట్ టైం అయినా యాత్రలన్నీ కంప్లీట్ చేసి మంచి యాత్రలు అయితే చూసుకొని వచ్చినానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.